ఇది ఎవరి ఫోటో? ఇతన్ని నేను ఎప్పుడూ చూడలేదే. అసలు ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్ము, ఏం చూస్తున్నావు? ఏం లేదమ్మా, ఎవరిదో ఫోటో ఉంటే చూస్తున్నాను. ఫోటోనా? ఏది చూపించు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరమ్మా? అమ్మా, అది ఎవరి ఫోటో అమ్మా? ఇది నీకెక్కడ దొరికిందే? చెప్పాను కదా, ఈ టీపాయ్ మీద దొరికింది. నువ్వు వట్టి ప్రశ్నలే అడుగుతావా, లేదంటే జవాబు ఏదైనా చెప్పేదుందా? లాకి ఒక్కటి ఇచ్చానంటేనా? అమ్మనే క్వశ్చన్ అడుగుతావా? వెళ్ళిక్కడి నుంచి. ఎప్పుడూ నన్నే తిడుతూ ఉంటుంది. నానా, 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 ఇంటికి ఎవరైనా వచ్చారా? వచ్చారా? నేను అదే అడుగుతున్నాను, ఎవరైనా వచ్చారా? నా కళ్ళు గప్పి ఇంట్లోకి ఎవరూ రాలేరమ్మా. నీతో మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ జోకర్ మిస్ అయిపోయింది. అయ్యో, లక్ష్మి, ఏమైంది? అక్క, ఎందుకలా కంగారు పడుతున్నావు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వింక ఆఫీస్కి వెళ్ళలేదా? లేదక్క, లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తారంట. అదేదో సాంప్రదాయం ఉందంట, అందుకని అమ్మ ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పింది. సరే సరే. మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా? చేస్తాను. వదినా, మీరు కూడా తిందిరిగాని రండి. ఏవద్దు, మీరు తినండి, నేను తర్వాత తింటాను. నా గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీరు కూడా మాతో కలిసి తినొచ్చు కదా. రండి వదినా. చెప్పాను కదా, నేను తర్వాత తింటాను అని. వెళ్ళండి.
ఫోటో ఇక్కడే ఉంది. మరి ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఎవరిదమ్మా ఫోటో? ఈ ఫోటోని ఎందుకు పట్టుకున్నావు? చెప్పమ్మా, అసలు ఈ బుక్ లో ఏముంది? ఇటివ్వు. వదులు, ఏం లేదు, నువ్వు బయటికెళ్ళు. అమ్మా చాలమ్మా, ఇప్పటికే ఫుల్గా ఉంది. రేయ్. ఒక దోశ తింటే పొట్ట పెరిగిపోతుంది. రేయ్, ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తింటావురా? అయినా ఈ ఒక్క దోశ తింటే నీకు పొట్టేం రాదులే, వేసుకో. అమ్మా, నేను చిన్నపిల్ల అన్నా చెప్పు. వద్దమ్మా. తల్లికెప్పుడు పిల్లలు చిన్నపిల్లలేరా? తిను, ఇలానే ఉంటుంది తల్లి ప్రేమంటే. భద్రావతి, భద్రావతి, రాశి ఫలాల్లో నీ గురించి ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? చెప్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఆ ముందు చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవ్వాలా, సాడ్ గా ఫీల్ అవ్వాలా అని నేను డిసైడ్ చేస్తాను. ఇదిగో, ఆదాయం 9, అవమానం 2, దాని లాభం కూడా ఉంది. అదెలా? ఏం లేదు, సింపుల్. నువ్వు ఈ రోజు నా చేతిలో 1000 రూపాయలు పెడితే దాన్ని 4000 చేసి నీ చేతిలో పెడతా. ఆ, ఎలాగో చెప్పండి. ఏం లేదు, నాకు బాధ్యత లేదని ఎప్పుడూ తిడుతుంటావు కదా, అందుకే ఈ రోజు 1000 ఇస్తే దానికి 4 గింతలు చేసి నీ చేతిలో పెడతాను. ప్రామిస్. 4 ఇంతలు కాదు, మీరు 8 ఇంతలు చేసిస్తానన్నా సరే మీకు ఇవ్వడానికి నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు. నాకు 100 రూపాయలు సరిపోదే. ఆ మీకు సరిపడినంత డబ్బు ఇవ్వడానికి నా దగ్గర లేదు గాని వెళ్ళేదన్న పనుంటే చూసుకోండి. వెళ్ళండి. ఇంట్లో నాకు మరీ విలువ లేకుండా పోతుంది. ఛీ. డబ్బులు కావాలంట, డబ్బులు. రూపాయి సంపాదన లేదు గాని రోజు డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అవునరా హరి, నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ఏంటది? హరి, హా, ఏదో చెప్పాలనుకున్నావు కదా, ఏంట్రా? ఏం లేదమ్మా, శోభనం అయిపోయిన తర్వాత దిండి కింద డబ్బులు పెట్టాలని, అది వాళ్ళ ఆచారం అని లక్ష్మి చెప్పారు కదా, దాని గురించి నేను అడుగుదాం అనుకున్నాను. కానీ అవును నాన్న, కొందరి ఇళ్లల్లో ఇలాంటి ఆచారాలు ఉంటాయి. అందుకే అమ్మా నేను అడుగుదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవంటున్నావుగా. సరే, నేను ఏటీఎంలో డ్రా చేసుకొని వస్తాను. అయ్యయ్యో, అదేం వద్దురా. అయినా ఆయనకి ఇవ్వడానికి డబ్బు లేదన్నాను గాని నీకిచ్చేంత డబ్బు నా దగ్గర ఉందిలే. ఉండు, తీసుకొస్తాను. ఇందాకిందులో వెతికానే, నాకెందుకు కనిపించలేదు? ఓహో, ప్లేసు మార్చావా? చాలా తెలివైన దానివే. హరి, ఇదిగో, ఇందులో 2000 ఉన్నాయి, తీసుకో. సరే అమ్మా, థ్యాంక్స్.
లక్ష్మి, సాంప్రదాయం ప్రకారం దిండి కింద డబ్బులు పెట్టాలని అన్నారు కదా. అమ్మ డబ్బులు ఇచ్చింది, దిండి కింద పెట్టేస్తాను. పెట్టేశాను కదా, ఇప్పుడు హ్యాపీయా? అమ్మ చెప్పిందని చెప్పాను అంతేనండి. అయ్యో పర్లేదు లక్ష్మి, ఇది కూడా మంచికే కదా. వెళ్దామా? పదండి. డబ్బులు ఎవరి చేతికి వెళ్ళాలో ముందే డిసైడ్ అవుతుంది భద్రావతి. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, గుర్తుంచుకో. నువ్వివ్వకపోతే ఏంటి, నేనే తీసుకుంటాను. మామయ్య గారు డబ్బులు తీసుకున్నారేంటి? ఇప్పుడు అమ్మ వచ్చి చూసాక డబ్బులు లేకపోతే ఏమనుకుంటుంది? అమ్మా చూడమ్మా, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. అరే, నీకు డాన్స్ కూడా వచ్చా? అవునమ్మా, మనం అన్నింటిలోనూ ఫస్టే కదా. చాలా బాగుందిరా. ఆ, అక్క, నా పర్ఫార్మెన్స్ చూసి ఎలా ఉందో చెప్పు. చెప్పక్క. ఎహెలే, వదిన గారు, రండి రండి. నమస్కారం అత్తయ్య. నమస్కారం అన్నయ్య గారు. రండి. కూర్చోండి. తీసుకోండి వదిన. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, కూర్చోండి. అత్తయ్య గారు ఎలా వచ్చారు? ఆటోలో వచ్చాం బాబు. బస్కైతే మరీ లేట్ అవుతుంది కదా అని. అయ్యో, ఏంటి వదిన గారు, మీరు బస్సులోనో ఆటోలోనో రావడం ఏంటి? మీరు మరీ సింపుల్ గా ఉంటున్నారు. నేనొక మాట అంటాను, మీరేమనుకోరు కదా? ఏంటి వదిన గారు? మీలాంటి మంచి వాళ్ళు ఎక్కడో గానీ ఉండరు. మీరు మా వియ్యపురాలవ్వడం నిజంగా మేం చేసుకున్న అదృష్టం. ఎందుకని ఆలోచిస్తున్నారా? ఆడపిల్ల, మొదటి సంతానం, అందులోనూ ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత 2 ఆడపిల్లలున్నారని కూడా ఆలోచించకుండా మేము 25 లక్షల డబ్బు, 25 తులాల బంగారం అడిగితే ఒక్క మాట కూడా అనకుండా వెంటనే ఇచ్చేశారు కదా, అందుకు. అయినా ఆ డబ్బు, నగలు అన్నీ మన ఇంట్లోనే ఉండుంటే ఎంతో బాగుండేదో. ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో, అవన్నీ బ్యాంకు లాకర్లో పెట్టాల్సి వచ్చింది. భద్రావతి, అవి ఎక్కడున్నా మనవే కదా. మనం ఏం చేస్తాం చెప్పు? ఆ దేవుడు అలా చేశాడు, కానీ అవి ఎక్కడ ఎలా ఉండాలో అక్కడే ఉన్నాయి. ఒక పని చేద్దాం, నువ్వు కోకాపేటలో ఒక ఇల్లు ప్లాన్ చేసావు కదా, అప్పుడు తెచ్చేద్దాం. నానా, ఏం నానా ఇది? సైలెంట్గా ఉండలేవా? అమ్మకి లేనిపోయిన ఐడియాలు ఎందుకు ఇస్తున్నావు?
అమ్మా అమ్మా లక్ష్మి అమ్మా బాగున్నావా? బాగున్నాను. ఏమే బాగున్నారా? బాగున్నారు, చాలా బాగున్నారు. రే ఓవర్ అవుతున్నావు, కనిపెట్టేస్తారు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకో. అవునా? వాడంతే వదిన గారు, సందర్భం లేకుండా ఏదేదో వాగుతూ ఉంటాడు. మీరేమనుకోకండి. అది కాదమ్మా. నోరు మీరా, మీరు కూర్చోండి. అవునత్తయ్య గారు, మీరెక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరిని కూడా వెంట పెట్టుకుని వెళ్తారా? లేదమ్మా, ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే నాతో వస్తారు. అక్క దగ్గరికి వెళ్తున్నానంటే మేం కూడా వస్తామన్నారు, తీసుకొచ్చాను. ఓహో, లక్ష్మి వాళ్ళకి కాఫీ టీలు తీసుకురండి. లక్ష్మి, ఇప్పుడేం అక్కర్లేదమ్మా, ఒక 5 నిమిషాలు పోని. ఇప్పుడే కదా వచ్చాం. అయినా ముందు వచ్చిన పని అయ్యాక తీరిగ్గా తాగుతాం. వచ్చిన పనా? వచ్చిన పనేంటి? ఏ పని మీద వచ్చారు? అదేనమ్మా, ఒక సాంప్రదాయం ఉంది కదా, దాని ప్రకారం నేను లక్ష్మి రూమ్ దాకా వెళ్ళొస్తాను. అమ్మా అవన్నీ తర్వాత, ముందు కాఫీ తీసుకొస్తాను, తాగండి. నా గదిలోకి తర్వాతైనా వెళ్ళొచ్చు. నువ్వు కూర్చో కూర్చో, ఇప్పుడే వస్తాను. పుట్టింటి వాళ్ళని చూడగానే లక్ష్మి మొహం ఆనందంతో ఎలా వెలిగిపోతుందో చూసారా? పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లైనా అంతేలేండి. అత్తయ్య, మా అక్క ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళని ఏమీ ఉండదు. అందర్నీ ఒకేలాగా గౌరవిస్తుంది. తనకి గౌరవం, మర్యాద పుట్టుకతోనే వచ్చాయి. ఎప్పుడు అంతే నవ్వుతూ ఉంటుంది. అంటే మీ అక్కకి ముఖ్యమైన వాళ్ళు, ఇంపార్టెంట్ పర్సన్స్ అని ఎవ్వరూ ఉండరా? అందరూ సమానమేనా? ఆహా, అదేం కాదక్క. అఖిల ఏదో మాట వరుసకి వాళ్ళ అక్క గురించి చెప్పింది, దాని గురించి పట్టింపేంటి? అవునండి. ఓహో, అలాగా? సాంప్రదాయం అని అమ్మొచ్చింది. సాంప్రదాయానికి పెట్టాల్సిన డబ్బులు ఆయన తీసుకొచ్చి దిండి కింద పెట్టారు. అది మామయ్య దొంగిలించారు. ఇప్పుడు అమ్మ లోపలికి వెళుతుంది. వెళ్ళి చూసిందే అనుకో, అక్కడ డబ్బులు లేకపోతే ఏంటి పరిస్థితి? ఒక పని చేస్తాను, అమ్మ టీ తాగి సోపనం గదిలోకి వెళ్లేలోగా డబ్బులు ఎక్కడ పెట్టొచ్చేయాలి, లేకపోతే బాగుండదు. లక్ష్మి టీ తీసుకొచ్చేలోపు నేను రూమ్లోకి వెళ్ళొస్తాను వదిన గారు. అయ్యో, దాందే ఉంది, వెళ్ళిరండి వదిన. అమ్మా అఖిల, ఇప్పుడు నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా అమ్మా? లేదు మావయ్య గారు, ఇంట్లోనే ఉంటున్నాను. నువ్వు కూడా జాబ్కి వెళ్తే మీ అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటుంది కదమ్మా. జాబ్ చేస్తానని చెప్పాను, కానీ అమ్మ వద్దని చెప్పింది మావయ్య గారు. ఆ నువ్వెందుకమ్మా జాబ్ చేయడం? మీరు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తుంది కదా. ఛీ, దోమ. దీనికి ఎప్పుడు ఎక్కడ వాలాలో ఎక్కడ కుట్టాలో తెలీదు. ఛీ.